ధ్యానం చేసి ఆయన అందరికీ తెలిసినట్టు దేవుని మహాగొప్పలో దయలో పాపంలో జీవిస్తున్న కాలంలో సమయంలో దేవుడు దయ చూపించి మానవుల్ని వదిలిపెట్టకుండా ఆయన ఒక సువార్త ఏర్పాటు చేశారు. గుడ్ న్యూస్, మంచి వార్త. ఈ లోకంలో మనం ఎక్కడ చూసినా కూడా చెడ్డ విషయాలే వింటూ ఉంటాం. ఇబ్బందికరమైన విషయాలు, బాధాకరమైన విషయాలు వింటూనే ఉంటాం. విని 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 అలవాటు అయిపోయింది. శుభవార్త అనేది మర్చిపోయాం. అప్పుడప్పుడు కొన్ని మంచి విషయాలు ఎవరో చెప్తూ ఉంటే అదే మనకి సంతోషకరంగా ఉంటుంది. కానీ అన్నిటికంటే లోకంలో తాత్కాలికమైన శుభవార్తలు ఎన్నో ఉంటాయి. మనం వాటన్నిటికంటే క్రీస్తు బిడ్డలుగా దేవుడు మనల్ని ఒరిజినల్గా సృష్టించింది చక్కటి సంతోషంతో కూడిన, నీతితో కూడిన జీవితం జీవించాలనేది. మనం అవన్నీ పోగొట్టేసుకున్న సమయంలో, ఈ సమయంలో మనం ఏం చేయాలని వచ్చిన సమయంలో దేవుడు గొప్ప ప్రేమను ఇక్కడ చూపించి మనకు గొప్ప ఏర్పాటు చేశారు. దాన్ని ఒక విధంగా చెప్పాలంటే సువార్త. ఇప్పుడు కొద్ది నిమిషాలు మనము సువార్త ఏంటో అనేది వివరంగా తర్వాత చూద్దాం. కానీ మొదటిగా బైబిల్లో ప్రత్యేకంగా నూతన నిబంధనలో కొన్ని చోట్ల సువార్త అని రాస్తుంది. సువార్త కొన్ని డిస్క్రిప్షన్స్ రాయబడి ఉన్నది. అదేంటో ఒకసారి చూద్దాము. మొదటిగా వరుసగా చూసుకుంటూ వెళ్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. ఈ చదవండి. ఈ దుఃఖంతో కూడిన లోకం, కష్టంతో కూడిన లోకం యేసుక్రీస్తు ప్రభు ఈ సువార్త ప్రకటించారు. దేని గురించిన సువార్త? అది దేవుని రాజ్యం యొక్క. చాలాసారి మనకి దాని విలువ అర్థం అవుతుంది. సంథింగ్ వెరీ వెరీ ప్రెషియస్. అంటే దేవుని యొక్క పరిపాలన. మన ఎన్నో గవర్నమెంట్ మారిపోయినాయి కదా, ఇంకో గవర్నమెంట్ కొరకు ఎలక్షన్స్ అవన్నీ జరుగుతాం. కానీ ఇవన్నీ తాత్కాలికంగా వీళ్ళలో నాయకులందు వాళ్ళని ఎంతమందిని నమ్మగలుగుతాం లేదో తెలియదు. బయటపడి చెప్తారు, తర్వాత చేసేదేంటో మనకు తెలియదు. ఇలాంటి గవర్నమెంట్లు మనకు అలవాటు అయిపోయాయి. ఒకటి తర్వాత ఒకటి మారుతూ ఉంటారు. ఏలు కలుగుతుందో లేదో కూడా తెలియదు, కీడు కలుగుతుందో లేదో తెలియదు. ఇవన్నీ కూడా అర్థమని ఒక పరిపాలన ఉంది. కానీ ఇక్కడ చెప్పబోతా ఉన్న సువార్త ఏంటో తెలుసా? దేవుని పరిపాలన రాబోతూ ఉన్నది. ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని ఒక రాజ్యం గురించిన సువార్త మనకి దేవుడు అందించారు. చూద్దామా? అది ప్రశ్న. రెండోది ఇంకో విధంగా వర్ణించారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2-3 వచనాలు చూసి ఆరాధన. ఈ సువార్త చూడండి. సువార్తకి ఇంకో విధంగా ఎలా వర్ణించారంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక సువార్త. గుడ్ న్యూస్. మనం అర్థం చేసుకోవాలి. నిజంగానే ధ్యానం చేస్తే తప్ప ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోలేము. చాలాసార్లు పిల్లలు ఎగ్జామ్స్ కొరకు లేకపోతే ఆఫీస్లో పని ఉంటే ఎంతో కాన్సన్ట్రేట్ చేసి ఆలోచిస్తే కొన్నిసారి పిల్లలు ఫర్ ఉదాహరణకి వాళ్ళు చదువుకునే టైంలో ఫాస్ట్గా చదివేస్తారు, ఏదో విధంగా పాస్ అవ్వమని. చదువులన్నీ అయిపోయిన తర్వాత బుక్ తీస్తే కొంచెం జాగ్రత్తగా చదివితే ఇన్ని విషయాలు ఉండిందా ఆ క్రమంలో చదువుకోలేదే అని చెప్పి అనిపిస్తుంది. అదే విధంగా చాలాసార్లు మనం బైబిల్ ఫాస్ట్ తిరిగేస్తూ ఉంటే ఇది ఏదో అర్థమైనట్టే ఉంటుంది కానీ ఏమీ అర్థం అవుతుంది. బైబిల్ అనే ఒక జీవంతో కూడిన వచనాలు కలిగిన గ్రంథం. అది చదువుతూ ఉంటే జీవం వస్తూ ఉండాలి మనకి. ఇక్కడ రాయబడి యేసుక్రీస్తు దేవుడి కుమారునైన యేసుక్రీస్తు ఒక సువార్త. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం, ప్రత్యేకంగా మన జీవితంలో రావడం మనకి టర్నింగ్ పాయింట్. ఆయనకి ముందు, ఆయనకి తర్వాత ఉన్న జీవితానికి డిఫరెన్స్ మనకే తెలుస్తుంది. ఇప్పుడు శాంతి, సమాధానం. సో దేవుని యొక్క సువార్త చూసి ఆయన రాజ్యం సంబంధించిన సువార్త, అంటే ఆయన పరిపాలన సంబంధించిన సువార్త 2 వచ్చాము. ఆయన కుమారుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు
సువార్త చూస్తూ ఉన్నాము. తర్వాత అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 24 చదవండి. అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 24 ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క కృప ఒక సువార్త. మనకెవరికి నిజంగానే అర్హత అనేది లేదు. మనకే తెలుసు మన దేవుణ్ణి ఏమన్నా అడగడానికి మన సరి. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి సమయంలో పొద్దునే ప్రార్థన చేసుకుంటాం, కానీ దినమంతా మనం చూస్తే ఏదో విషయాల్లో పడిపోతుంది. ఏదో చెప్పకూడదు అనుకుంటాం కానీ చెప్పేసాం, అలా మాట్లాడకూడదు అనుకుంటాం కానీ మాట్లాడేసాం. ఇలాంటి ఒక జీవితంలో మనకు అర్హత అనేది లేనే లేదు. ఈ గొప్ప దేవుడి దగ్గర నుంచి పొందుకోవడానికి మనకు ఏ అర్హత కూడా ఏమీ లేనే లేదు. మనం అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఏదో మనకి మనం వర్తే అని చెప్పి అనుకుంటే కుదరదు. నిజంగానే ఆయన దగ్గర నుంచి వచ్చేదానికి కృప వల్లనే. మనకు అర్హత లేదు, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సువార్త దేవుని యొక్క కృప గురించి ఉన్న సువార్త. ఇట్స్ గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఇంకో విధంగా చూద్దాము. రోమా పత్రికల 1వ అధ్యాయం 16-17 వచనాలు తెలిసిన వచనాలే ఇవన్నీ కూడా. ఇక్కడ మనకి ఇంకో విషయం అర్థం చేస్తున్నాం. ఈ సువార్త ఇంకో కోణం చూస్తున్నాం. ఇది మనల్ని రక్షించగలిగిన శక్తి ఉన్నది. ఇది ఊరికే మంచి మాటలు కావండి. మంచి మాటలు మనం వినేసి వెళ్ళిపోవడానికి కాదు, కొద్దిసేపు మనశ్శాంతి వచ్చేసి వెళ్ళిపోవడానికి కాదు. ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మనల్ని రక్షించగలుగుతుంది. ఈ ప్రస్తుతం ఉన్న తరం నుంచి, వాళ్ళ అలవాటుల నుంచి, వాళ్ళ పద్ధతుల నుంచి, మన సమస్యల నుంచి మనకి విడుదల చేయగలిగిన శక్తి గల ఒక సువార్త. ఇట్ ఈస్ ఎ గాస్పెల్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని శక్తి మనల్ని రక్షించగలదు. ఇది కూడా మనం గుర్తుపెట్టి ఆరాధన చేస్తూ ఉండగా ఇంకో మాట చూద్దాము. రోమపత్రిక 10వ అధ్యాయంలో 15వ వచనం. ఇక్కడ దేని గురించి చెప్తున్నా? ఉత్తమమైన వాటి గురించి ఉన్న సువార్త. ది హైయర్ థింగ్స్, ద బెస్ట్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. మనం ఇందాక అనుకున్నాం కదా, మన లోకంలో ఎలా సువార్త, ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తే హ్యాపీ, ఆఫీస్లో ప్రమోషన్ వస్తే హ్యాపీ, వేరే వాళ్ళకన్నా ఎక్కువ మనల్ని మెచ్చుకుంటే హ్యాపీ. ఇదే మనకి చిన్న 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 సువార్తలు బతికేస్తూ ఉంటాం. ఇది లోకంలో అయిన చిన్న వాటి గురించి కాదు, కానీ లోకంలో ఉన్న శ్రేష్టమైన వాటి గురించి ఉన్న సువార్త. ఇస్ ద గాస్పెల్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. మనం ఎప్పుడు గ్రహించుకోవాలి. దేవుడు మనకి ఏర్పాటు చేసిన ఎప్పుడు బెస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తాత్కాలికంగా చాలా సమస్యలు కలుగుతుంది, ఇబ్బందులు కలుగుతాయి, కానీ అది ఆయన పద్ధతి. దట్ ఈస్ ద వే టు బెటర్ థింగ్స్. చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది పడంగానే మనం వెంటనే అధైర్యపడిపోతాం. అయ్యో ఇంకా లాభం లేదు, ఇదే జీవితం అనుకుంటాం. కానీ కష్టమైన, నష్టమైన, ఉపద్రవాలన్న, మరణమైనా సరే అన్నింటిలో నుంచి దేవుడు ఏదో మేలు తీసుకురాగలుగుతారు. ఆయన సువార్తలో ఆ శక్తి ఉన్నది. ఈ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. మన జీవితంలో ఏ రోజు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇదేంటండి ఇలా జరిగిపోయిందండి అనుకోకండి. దేవుడు వాటి నుంచి మేలు తీసుకురాగలుగుతారు. ఇది ఉత్తమమైన వాటి గురించి ఉన్న సువార్త. ఇది గాస్పెల్ ఆఫ్ గుడ్ థింగ్స్, బెస్ట్ థింగ్స్ మనకి దేవుడు ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు ఆయన గద్దించినప్పుడు దుఃఖపడుతుంది. ఆయన కొన్ని పరిస్థితులు ఏర్పాటు చేసినప్పుడు, పరిస్థితులు చుట్టూ వచ్చినప్పుడు అధైర్యపడిపోయి, అయ్యో ఇదేంటి నా జీవితం అనుకోకండి, ఇలా అయిపోయింది ఏంటండి, క్యాన్సర్ వచ్చేసింది ఏంటండి, లేకుంటే ఇది నష్టం వచ్చింది ఏంటండి, అలా అనుకోకండి. ఎందుకంటే ఏదో శ్రేష్టమైనది ఆయన సిద్ధం చేస్తా. ఇది నమ్మాలి.
ఇది నమ్మగలిగితే మన జీవితము ఎప్పుడు కూడా మనం చెప్పగలుగుతాం దేవుని యొక్క సువార్త ఉత్తమమైన వాటి గురించి ఉన్న సువార్త. రైట్, ఇంకో విషయం కూడా చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపుడైన క్రీస్తు మహిమకు అనుగ్రహించు సువార్త దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక మహిమ గురించి ఉన్న సువార్త. ఇట్స్ ఎ గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనలో బెస్ట్ పర్సన్ కూడా మనం చూసుంటాం. అలాంటివి అలా జీవించగలుగుతామా? మానవులుగా అలా జీవించగలుగుతాం అంటే యేసుక్రీస్తు ప్రభు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, దేవుని స్వరూపమైన యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఒక జీవితం మన ముందు చూపించారు. ఆదంని దేవుడు సృష్టించి మన మధ్యలో ఉంచినప్పుడు ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన దేవుని కుమారుడుగా, సన్ ఆఫ్ గాడ్, ఆయన జీవించుండా, పరిపాలన చేసుండా, ఏలుండా, కానీ ఆయన పడిపోయారు. కానీ ఇప్పుడు దేవుడు మన ముందు ఈ సువార్త ద్వారా దేవుని మహిమని ప్రకాశింపజేసే ఒక వ్యక్తిగా, ఆయన వాక్యము శరీరం ధరించి మహిమ చూపించారు. గ్లోరీ ఆఫ్ గాడ్ అంటే మానవుడు అంటే ఇలా జీవించగలుగుతారు అనేది చూపించారు. సో మనం అర్థం చేసుకోవాలి, ఇది దేవుని మహిమ గురించి ఉన్న. మనం కూడా అలాగే ఉండొచ్చు కోరుకుంటే, కావాలంటే ఇఫ్ యూ వాంట్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఆ విధంగా మారవచ్చు అనే విషయం కూడా. తర్వాత మనం చూస్తాము ఎఫెసీ పత్రికలో 15వ వచనము. రైట్, ఇక్కడ ఏం రాయబడి ఉన్నది? ఇట్ ఈస్ ద గాస్పెల్ ఆఫ్ పీస్. సమాధానము తెచ్చే సువార్త. అంటే చెడిపోయిన మానవులు, దేవుని నుంచి సంబంధము తెంపుకున్న మానవులకి దేవుని దగ్గర నుంచి అన్ ఆఫర్ ఆఫ్ పీస్. మనం చాలాసార్లు చూస్తాం, బంధువుల మధ్యలో గొడవలు జరిగినప్పుడు మనకి వాళ్ళకి ఏదో మాట వచ్చో, ఏదో అపార్థం చేసుకోనో, మనం ఏదో చెప్పాం, వాళ్ళు ఏదో అనుకున్నారు, చివరికి గొడవలు అయినప్పుడు బాగుంటుందా అండి? చాలా ఇబ్బందికరంగా, అయ్యో ఇలా కలిసి ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మనం మానవుల మధ్యలో ఉన్న సంబంధానికి అంత బాగుంటుంది. దేవుడుతో సంబంధం తెంపుకోవడానికి మనం అంత బాగా అనిపించదు. అంటే మనం పాపం చేసిన ప్రతిసారి బీయింగ్ సపరేటెడ్, దూరం రుణాలు పెంచుకుంటున్నాం. మన అగెన్స్ట్ ఒక పెద్ద లేఖనం రాయడం, అగెన్స్ట్ తప్పు దేవుడి నుంచి దూరం. కానీ దేవునికి స్తోత్రం, ఆయన బాధ్యత తీసుకున్నారు ఆ సంబంధము మళ్ళీ సరి చేయడానికి. చాలాసార్లు మనం కూడా మన బంధువుల మధ్యలో గొడవలు ఉన్నప్పుడు, మన బద్దలతో మనం పడనప్పుడు మనం వెళ్ళాలండి. మనం ఎన్ని సరి చేసుకోవడానికి వెళ్ళాలి. వి మస్ట్ గో టు సెట్ థింగ్స్ రైట్. ఇది దేవుడి దగ్గర నుంచి మనం నేర్చుకునే విషయాలు, ఈ సువార్త నుంచి నేర్చుకునే విషయాలు. సమాధాన పడడానికి దేవుడు ఇష్టపడ్డారు, మనతో పీస్ చేసుకోవడానికి ఆయనే వచ్చారు. ఆయనకు అవసరం లేదండి మనము తెంపుకున్న పంద ఆయన ఎందుకు వచ్చి సరి చేయాలంటే మనం తెంపుకున్నాం. కానీ ఆయనే వచ్చి ఆయనే మనతో సమాధానం ఏర్పాటు చేసుకుంటారు. మనతో సమాధానం ఏర్పాటు చేయడమే కాదు, ప్రతి వారితో అదే విధంగా సమాధానంగా ఉండడానికి ఏర్పాటు చేశారు. సువార్తలో ఆ శక్తి ఉన్నదన్నమాట. కెన్ హ్యావ్ పీస్ విత్ గాడ్, పీస్ విత్ ఎవ్రీ మ్యాన్. ఇది కూడా మనం పెట్టుకోవాలి. అండ్ చివరిగా ఇంకో విషయం కూడా మనం చూసేసి ఆరాధనలోకి వెళ్దాము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము. ప్రకటన 14. అప్పుడు మరియు ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఇది మీకు తెలుసా? చివరి దినాల్లో మరి ఎంతో కాలం లేదండి, ఎంతో కాలం లేదు. ఎందుకంటే ఇంకా దగ్గరలో వచ్చాం.
ఆ కాలంలో అంట దేవదూత ఒకరు పైన ఎగురుతూ అంటే వృద్ధాపురంలో మనం బ్రతుకుండి బయట నిల్చుంటే ఒక దేవుని దూత మనకు కనపడుతుంది. ఆయన ఏం ప్రకటిస్తున్నారు? నిత్యమైన సువార్త, ఇటర్నల్ గాస్పెల్. అంటే అది ఒక రోజుతో కొద్ది రోజులకు ఉన్న మంచి వార్తలు కావండి. ఈ లోకంలో మనం చూసే తాత్కాలికమైన మంచి విషయాలు, మంచి వార్తలు కావండి. ఇట్ ఈస్ ఎ ఇటర్నల్ గాస్పెల్. భూమి పునాది వేయకమున్నప్పటి నుంచి ఒక సిలువ ఉండింది అక్కడ. యేసుక్రీస్తు ప్రభు ఒక మరణం. మానవులు తప్పిపోతారు, వాళ్ళని చేర్చుకునే ఒక ఏర్పాటు చేయబడి ఉంది. ఇట్ ఈస్ ఎ ఇటర్నల్ గాస్పెల్. ఇన్ని కోణాలు చూసాం కదా సువార్తది. యాక్చువల్ సువార్త మనం తర్వాత వివరిద్దాం, కానీ దీనికి పేర్లు చూడండి, ఎన్ని పేర్లు వచ్చాయి. దాదాపు 10 పేర్లు ఉన్నాయి. కొన్ని నేను చెప్పలేదు, ఒకటో రెండో కామన్ ఉన్నాయి. ఏమి సువార్తలు మనం చూసాం చెప్పండి. ఇది శ్రేష్టమైన వాటి గురించి ఉన్న విషయాలు. ఇవన్నీ కూడా పైన ఉన్న విషయాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని పిలిచింది ఏదో చిల్లర తాత్కాలికమైన పనులు చూసుకోవడానికి కాదు. ఇది మన బ్రతకడానికి, జీవనోపాధి గురించి చేయాల్సిన చేసుకోవచ్చు, పని చేసుకోవచ్చు, ఫ్యామిలీస్ లో ఉండొచ్చు, ఎక్కడన్నా వెళ్ళొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ఎప్పుడు కూడా మనం మనస్సు పైన వాటి మీద ఉండాలి. పైన వాటి మీద ఉంటే మన కళ్ళు సరిగా కనిపిస్తాయి. చుట్టూన్న వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, ఇది లాగేశారు, ఇది పోయింది, అది పోయింది, ఇది వచ్చింది అని చెప్పి దీంట్లో కూరుకుపోతాం. పైన వాటి గురించి మనసు పెడితే ఇవన్నీ స్పష్టంగా మనకు ఒక్కొక్కటి దీని విలువ ఎంత క్లియర్ గా తెలుస్తుంది. అందుకే ఉత్తమమైన వాటి గురించి ఉన్న సువార్త దేవుడు ఇచ్చున్నాడు. గాస్పెల్ ఆఫ్ గుడ్ థింగ్స్, బెస్ట్ థింగ్స్ కొరకు. ఈ లోకంలో ఉన్న ఏ దాంతో కూడా పోల్చుకోలేము. రైట్. సువార్తలు ఏమేమి చూసామండి? దేవుని రాజ్యం గురించి, అంటే ఆయన పరిపాలన రాబోతున్నది. అంటే గాడ్స్ కింగ్డమ్ ఇస్ గోయింగ్ టు కమ్. వీటిలో ఎంతమంది ఉండాలనుకో దానికి అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేశారు, మనం అంగీకరించి రావడమే. రెండోది ఏంటి? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక సువార్త. అంటే యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో టర్నింగ్ పాయింట్. దేవుని ఉద్దేశాలు మంచివే, కానీ అది చేయడానికి ఒక వ్యక్తి కావాల్సి వస్తే, ఏదో ఆయన కుమారుడు, నేను వెళ్తాను, నాకు ఒక శరీరం నీవు ఇచ్చా, నేను వెళ్తాను, నేను చేసేసి వస్తాను ఆ పని. ఆయన మన జీవితంలో సూపర్ స్టార్. మనకి ఇంకెవరు మనకు అవసరం లేదండి. సొంత ఫ్యామిలీ అవసరం లేదు, ఆస్తులు అవసరం లేదు, ఏమన్నా ఆయన మనతో ఉంటే చాలండి. ఆయన టర్నింగ్ పాయింట్ మన జీవితంలో. వేరేవి అని పడేమని చెప్పట్లేదు, కానీ అవి ఉన్నప్పటికి కూడా ఆయన ముఖ్యము. ఇవన్నీ ఆయనదే. ఒక భార్యనున్నా, ఒక పిల్లలున్నా, భర్త ఉన్నా, ఎడ్యుకేషన్ ఉన్నా, ఆస్తులు ఉన్నా, ఏమున్నా కూడా ఇది ఆయన నాకు తాత్కాలికంగా ఇచ్చినదే. కానీ వీటన్నిటికంటే నాకు సొంతంగా ఏదన్నా ఉంటే అది దేవుడు, ఆయన యొక్క జ్ఞానం, యేసుక్రీస్తు ప్రభు. సో అది కూడా మనం చూసాం. ఇంకోటి ఏం చూసామండి? దేవుని కృప ఒక ఇట్స్ గ్రేస్ ఆఫ్ గాడ్. మనకు అర్హత లేదు. మీరు ఈ రోజు అనుకున్నా, రేపు అనుకున్నా, ఎల్లుండి అనుకున్నా, మీరు చనిపోయే రోజు అనుకున్నా కూడా ఎప్పుడు కూడా మనకు అర్హత ఉన్నట్టు అనిపించదు. ఏదో తేడాగా డౌట్ గానే ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది మన మీద ఆధారపడలేదు, ఇది ఆయన కృప. దట్స్ ఆల్. సింపుల్ గా అందుకోవడమే, అంతే తప్పించి వేరే ఏమీ లేదు. విశ్వాసంతో అందుకోవడమే, అంతే. రైట్. ఇంకోటి ఏం చూసామండి? అది మన దేవుని మనల్ని రక్షించుటకు శక్తి గల, ఇట్స్ అ గాస్పెల్. ఇట్ ఈస్ ఆఫ్ ద పవర్ ఆఫ్. దేవుని యొక్క శక్తి ఉన్నది దాంట్లో. కేవలం మాటలుగా ఏదో చెప్పేసి ఏదో బాగానే ఉంది, వినడానికి హ్యాపీగా అనిపిస్తుంది, బలహీనంగా బయటికి వెళ్ళిపోయే విషయం కాదండి. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ప్రతి మనిషిని మార్చేయగలుగుతారు. ఎన్నో ఉదాహరణలు చూస్తాం, మన సొంత జీవితాల్లో చూస్తాం, మన బంధువుల జీవితాల్లో చూస్తాం. ఇటు వెళ్ళే మనిషి టోటల్ గా దారి మార్చేసి దేవుని వైపు తిరిగిన వాళ్ళు. ఇది శక్తి ఉన్న సువార్త. కొంతమందికి వెర్రితనంగా ఉంటుంది. స్టోరీలు ఏంటి, యేసుక్రీస్తు ప్రభు చనిపోయారు, మంచిదే, పాపం మంచి ఆయన చనిపోయారు, 3వ రోజు లేచారంటున్నారు, మంచి, అంతే. అది కాదండి. దెర్ ఇస్ పవర్ ఇన్ హిస్ వర్డ్స్. దెర్ ఇస్ పవర్ ఇన్ ద గాస్పెల్. రైట్.
ఇంకోటి ఏంటంటే ఉత్తమమైన మనం చూసాం. దిస్ ద బెస్ట్ థింగ్స్. చిల్లర విషయాలు కాదండి. దీస్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ దేవుడు మనకి ఏర్పాటు చేశారు సువార్త. తర్వాత ఏంటండి, ఆయన మహిమ. ఇప్పుడు ఈ మంచి సువార్త వల్ల మనల్ని రక్షించడం ఎలా అండి? మన రక్షణ అర్థమైన సువార్త పాపం నుంచి విడిపించడమే కాదు అండి. పాపం నుంచి విడిపించబడమే అది చాలా పెద్ద విషయం. కానీ అదొకటే కాదు, ముందున్న జీవితం కొరకు మనము అలా జీవించగలిగేటట్టు దేవుని మహిమ మనం చూసి, ఆయన వైపు చూసి మనం పరిగెత్తగలుగుతాం. అది దేవుని ఏర్పాటు. ఏదో మన రుణంలో ఇరుక్కున్నాము అని చెప్పడం కాదండి. రుణం తీసివేయడమే కాదండి, మన ముందున్న జీవితం కొరకు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా అప్పుల్లో జీవించకుండా దర్జాగా బ్రతికే ఒక దాని గురించి ఏర్పాటు. అది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయన ఒక మహిమ గురించి రైట్. ఇంకోటి ఏం చూసామండి, సమాధాన పరిచేసు వాళ్ళు. ఇక నుంచి దేవుడితో ఏ గొడవ లేదండి మనకి. సమాధాన పరిచేశారు ఆయన యేసుక్రీస్తు ప్రభువు. రెండోది ఏంటి, ఏ మానవులతో మనం ఇంకా గొడవ చేయాల్సిన పర్లేదు. ఆల్వేస్ అట్ పీస్. మన హృదయంలో శాంతి. ఎందుకంటే దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం. ఇది ఒక సువార్త, ఒక ఇంకొక ఆర్నమెంట్. చివరిగా చూసాము, ఇది నిత్య సువార్త, తాత్కాలికమైనది కాదండి. దిస్ ఇస్ ద పర్మనెంట్ గాస్పెల్. సో దేవుడు ఇచ్చిన సువార్త ఏదో చిల్లర విషయాలు కాదండి. దీన్ని బట్టి మనం ఎంతో దేవుడు చాలా అన్ని నిత్యమైన వాటి గురించి, ఉన్నతమైన వాటి గురించి, శాశ్వతమైన వాటి నుంచి ఇది దేవుని ఏర్పాటు. ఆయన యేసుక్రీస్తు ఆయన కుమారుని ద్వారా, అలాగే ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ఒక మహిమ పొందుకునేలాగా ఇవన్నీ కూడా ఈ సువార్తలో మనకు దేవుడు ఏర్పాటు చేస్తున్నారండి. కాబట్టి ఆయన్ని 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాము. ఒక పాటలోని 2 చరణాలు పాడి మనం ఆరాధనలను పెడతాం. పాట సంఖ్య 159, పాత పుస్తకంలో 157. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి. పల్లవి 2-3 చరణాలు. పల్లవి 2-3 చరణాలు పాడతాం. 159వ పాట, పాత పుస్తకంలో 157. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపి